హరిశ్చంద్రుడ సత్యసంధుడట నిరుగులట. వశిష్ఠ అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులందరూ బారులు తీరి ఉన్న నిండు పేరోలగంబుల సురలోకేంద్రులకు దేవేంద్రుడు సత్యవ్రత సంఘం ఆరంభింప అచ్చట వారెవ్వరికి నీ తెలియని సత్యము నీ ఒక్కనికే తెలిసినట్లు నీ ఒకరి ముఖమునే ప్రొద్దుపడిచినట్లు హరిశ్చంద్ర సత్య సంతత గూర్చి నిండు సభయందు నొక్కి ఒక్కాడించిదిగా వశిష్ఠ. అవునవును, నిరంతరము ఆ రాజుల ఇంట్లో చేరి ఇచ్చకమలాడుతూ పొట్టబోషించుకొచ్చున్నరకు హరిశ్చంద్రుపై నీకు అభిమానము. నీ ఈ అభిమానపు మాటలు మాదుట పలుకుటకు నీకు రవాంత అయినను సిగ్గు లేదా? అవునులే, నీకేలా సిగ్గు? నిరంతరము బ్రహ్మనాపాదించుకుని లోకం బల భూషణమని పేరు చే వెలుగొందుతూ పౌరహితతో ఓపించి వారి జాతకలక్కల మట్టిగా పట్టుకుని గట్టి జాగిరి చేయించు పూరి కాలములుగా వారి చే మాన్యములు కొన్న మీయ సిగ్గులేని నీవు మాకే ఎక్కువ గావించి ఒక సామాన్య మానవుడిని సత్యసంధుడని నిండు సభయందు నొక్కి ఒక్కాడించిదిగా వశిష్ఠ. ఓరి దేవేంద్ర, నీ సత్యవ్రత ప్రసంగమునకు ఉత్తరముగా వశిష్ఠుడు విన హరిశ్చంద్ర సత్య సంతతనే పరీక్షించిన మాత్రమున భయము వీడి స్వయముగా మాయుధ నిలిచి పందెం వేటకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపక నీ మూలమున మా ఇరువురికి కలుగు కలహములకు ఆనందించితివిగా స్వాధికార గర్వ ప్రలాపే. మేమందరము నిన్నొక పెద్ద చేసి ఆ చింతామణి పీఠమును ఉంచు పొగరచే ఖండ కావడమును గుడ్డు వచ్చి పిల్లనికిచ్చు చందమున మమ్మే అధిక్షేపించితివిగా నీ పరువు ఏ పాటిదో మేమెరుగునది కాదు. అర్ధరాత్రమున గౌతముని పంచన నక్కి కక్కుటెత్తుని గావించి సాధ్వేగు అహలిని చేపట్ట పేరాశల కన్నా కామాధులవు. చిట్ట చివరకు ఆ మునిపుంగడన గౌతముని చేతిలో దేహమంతయు కన్నుల పడవకు శాపగ్రస్తుడమైన నీవో అమ్మా అగ్గునీతి వాక్యములు తెలుపుట బాగు 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 ఓరి దేవేంద్ర. నీక అధికారము శాశ్వతమని తలంచితివి కాబోలు. ఎన్నడు నీవా చింతామణి పీఠముల అర్హుడు కాదని మా మనంబులో తోచినదో నాడే నీ మూఠ ముళ్ళ చంకన పెట్టుకుని హలో లక్షణ అంటూ ఆయనను ఓరి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠునికి పూర్వపక్షం చేసి హరిశ్చంద్రుని బొంకితుడని ప్రతిజ్ఞ చేసినందుకు అనివార్యముకు నిర్వర్తించగా లోకమనావశ్యముకు నన్ను మహా కోపిస్తున్ననియు నా కోపాంధకారమున కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞ నెరవేరక తపశక్తిని ధారపోసి బ్రహ్మాండము నిలుపుకోజాలకున్నాడని భావించును గాని నా ఈ తపశక్తి సార్థకతల యందలి పరమార్థముని ఎవరి రుంగుదురు? నా తలంపులన్నయూ లోకహితములే కావుననే జగదేక పూజురాలకు గాయత్రి దేవి విశ్వరథుడైన నన్ను విశ్వమిత్రుడిగా మార్చినది. విశ్వమిత్రుండనైన నేను లోక కళ్యాణార్థమై పలు పళ్ళు చేయుచుండా ఎవరేమన్నను ఏమనుకున్నను నాకేమి భయము. నా సంకల్పములన్నీయు మానవుని గొప్పతనములే చాటుచున్నవి. మానవుడు ఎంతటి శక్తిమంతుడో ఈ లోకము తెలుపుటకై దైవ ప్రేరితమైన స్వర్గము ఉంచదని
అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రుని ప్రతి భుక్షను తప్పితోడపో సురలోకం బండు కల్పించి దివ్య తపశక్తి సంకులందునిచే సృష్టికి ప్రతి సృష్టిని బ్రహ్మపదనే రోజరిసి సాధించే అత్తిక పోరాసి ఫలంప వాటిక వాటిల్లును జయారంభము హరిశ్చంద్రుడట సత్యసంధుడట అసత్యముల ఆడడట కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యములను హరిషట్ వర్గములను జయించిన మానవుని కదా నాకు ప్రమత్తత అంతియే కాదు నిరంతరము అర్ధాపేక్షతో అటు సామంతులను ప్రజానికములను పీడించి కప్పముడపల బొక్కసము నింపుకొస్తున్న ఈ చక్రవర్తుల స్వచ్ఛ సంధులు కాంత కనకమునకు లోబడిన మానవుడిని కదా నాకు బ్రహ్మత్తతయని ఆ హరిశ్చంద్రుని మనమను ఆకర్షింపుటకై శృంగార రూపు రేఖా భుజంగునకు మాతాంగాన్ని ఇప్పుడే సృజించదు. ఓం నమః శివాయ. ఓ మాతాంగాంగన ఓం నమః శివాయ. తండ్రి, నన్ను పిలిపించిన కారణమేమి? అమ్మాయి, హరిశ్చంద్రుడు వేటకై ఇటే వచ్చుటగా పన్నుగడ పన్నినాడు. మరియు నీ మృదు మధుర గాన మాధురించి నీ నాట్య విన్యాసములు చేయి ఆ హరిశ్చంద్రుల మనసును ఎట్లు నేను ఆకర్షింప చేయవాలి. తెలిసినదా? ఆజ్ఞ తండ్రి. అదేదో మాయ చేసినది.
వసంతగా వలపుల పల్లకిగా నేనిప్పుడు హరిశ్చంద్ర ఆస్థానముకును పోయి నేను నిర్వర్తించబోవు యజ్ఞార్థమై తన వద్ద కొంత ధనము యాచించి తనకడనే దాచి వచ్చేదా ఇది రాబోవు కాలమునకు శిక్షా నక్షత్రగా శిక్షా నక్షత్రగా శిక్షా నక్షత్రగా ఆయుష్మాన్ భవాయన నక్షత్రక లెక్కలేని రొక్కంబడికి చేతిక్కించుకుని హరిశ్చంద్రుడు ఒప్పించుకున్నట్టే గాక అతడు ఇప్పుడు ఇక్కడ వచ్చేట్టుగా పన్నుగడ పన్నినాడ మరియును అతని మనమను ఆకర్షింప శృంగార రూపురేఖ భుజంగులకు మాతాంగా నిధులకే సృజించి తిని ఈ విషయం నీవు అప్రమత్తుడై మెలగలను తెలిసినదా ఏదో ఒక వ్యాసంగం వల్ల నా చదువు మాత్రం భీష్మీకాల వాపి జలంబోలే దినదినము అడుగట్టుతున్న మహాత్మా పాంగముగా దుష్ట వశిష్ఠరామం నా కాడను వచ్చినప్పకము అలాగే మహాత్మా సాంగోపాంగముగా వశిష్ఠ కథనభ్యస్తంబుగా వింటే మనులంగా చేయుడు చేరి వేదములా మానవుడా కాలేదు నగశ శిష్యుడై తానే తపో నిష్టాష్టాంగ స్వీకృతి మరి తమ శిష్యుడైనా నాకు రాదిపడు సంజావందనం దేయో
నక్షత్రగా తొందర పడవలను గట్టిగా పట్టుపట్టిన ఘడియలో విద్య నీకు కరతలామలకములు గావించద. ఆ పట్టుబట్టి ఎప్పటికో మహాత్మా. నక్షత్రగా ఎక్కడిది ఆ సభలు? అదిగో అతడే హరిశ్చంద్రుడు వాయువేగ మనోవేగంతో వేటాడుతుంటే సత్యకీర్తి ప్రభు, ఇది ఒక ప్రశాంతమైన ముని ఆశ్రమం ప్రాంత భూమియే చూడు. అదిగో పొంతల తతగంబులు కొన్ని కోయబడినట్లు తభిష్టంబుక బాబు కాందల చట్టమా అయ్యదే నీవారపు నాభుదు పడము పైన నెత్తాదులో
సత్యగీర్తి, ఇది ఒక మున్యాశ్రమము. ఇందు వేట కరంగరాడు, ఎరుకలను దూరముగా పోయి వేటాడు. దేవి, నాథ, మనం ఇప్పుడున్న స్థలం ఒక ముని ఆశ్రమము సుమా. ఇచ్చట మునులు మనకు సందర్శనీయులు. ఈ ఆశ్రమం ఎవరిదో కదా నాథ? దేవి, విశ్వామిత్ర నామ శ్రవణ మాత్రమున నీ విట్లు ఉలికిపడితివేమి? నాథ, ప్రశాంతమైన ఈ ఆశ్రమమునందునను నా మనం బేలాగో ఉన్నది. నాకు అట్లే ఉన్నది. చిత్తంపేటకు కలవరపడుతున్నది. ఘోరమైన వేట కర్తములు నిర్వహించుటచే సహజ కర్తవ్యముకు మీ అన్నది కానీ మనకి ఏమీ లేదు ప్రభు. అట్లే కావచ్చును దేవి, నాథ. సర్వాంగములకు ఉచిత శ్రమము కల్పించడం చేసి కాబోలు నాకు నేడు పగలు కూడా నిద్ర వచ్చుచున్నది. అలాగైనా ఈ బ్రహ్మాది కొన్న నీడ చిగురుటాకు సజ్జన ఏర్పరిచేదా నా ఎంక తలపు తలగడగా నమర్చుకొని ఇంచుకొంతసేపు సుఖనిద్ర పొందుదగము. ప్రేయసి, నాథ, పగటి వేళ నిద్రకేర్పడినది కాదు, మరి మరియు నిద్రయున్న స్మరణకు వచ్చింది. నిన్నటి రేయ అపరయామమున నేలొక దుష్టపడమ గట్టిని దేవి. అయ్యయ్యో, అది ఎట్టిదో కదా నాథ? నేను నిజ పురోహిత విద్వజ్జలంబులతో పేరు అలగమ్ముండా ఉండా అది మాత్ర తేజోవి రాజోగము మునిరాజు కనుగొన లగ్న కణములు మీచు సమీపించి అకారణముగా ఉన్నతమైన సింహాసనముని నన్ను నేలంద్రోసి మన రాజ్య సర్వస్వముతను గ్రహించి మనలను కట్టుబట్టలతో అడవులకు పారద్రోని అందు పడరాని పాటలు పడుచుంటుంది దేవి. ఇంతలో మెలకువ కలిగను. అయ్యయ్యో, ఎంత దుస్వప్నములు కట్టేరే! ఇవన్నీ ఇటు నన్నే జరుగుతున్నవి. నిన్న నాకు కూడా అట్టికలే వచ్చినది నాథ. దేవా దేవి, మీకే ఆ శుభములు రావు. నిన్నటి దినమున విశ్వామిత్రునికి ఇచ్చిన ధనము తన ఎంట తీసుకుని పోక మనకడనే ఉంచినందున చిత్తమున ఏదో విచారించుచూ నిద్రించుంటివి. కావున ఇట్టి కళ్ళు వచ్చి ఉండవచ్చును. ఇప్పట్టున వినోదముగా కాలము గడుపుటకు మన ఆశ్రితులైన సంగీత పాఠకులైన లేరే. అర్ధజన కల్ప పూజ రాజలోక బిడవజ కులముతో పనియమి రాజా, మేము మాతాంగంగనం తగనిదేగాని తను తాను పొగడుకొనుట విమల సంగీత సాహిత్య విద్యలందు పలుకులు వెలంది మాతోటి పాటు సుమ్మి పవిత్ర కుల దీప శ్రీ హరిశ్చంద్ర భూప పవిత్ర కుల దీప శ్రీ హరిశ్చంద్ర భూప కాలక్షేపములకు మా మహారాజు గారు మెచ్చినట్టు నీ సంగీత నాట్య కళాకౌశలము ప్రదర్శించుము. ఆజ్ఞ ప్రభు. నడకలో కొదమ సింగపు మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడా. ఏ రాజా రారా కౌగిలి చేరా
చలిగాలి వీచే సైగా చేసేను నీ కోసమే చలిగాలి వీచే నీ కోసమే సైగా చేసేను నీ అందుకో నా మరులందుకో ఓ మగరాయడా పొదరింగు నేను నన్ను రమ్మన్నవి నా మదిలోని రాగాలు జుమ్మన్నవి పొదరింగు నేను నన్ను రమ్మన్నవి నా మదిలోని రాగాలు జుమ్మన్నవి మాతాడవా మాతాడవా నీకున్న చూపుతో నన్ను వేటాడవా ఇదేమి సత్యగీతి, వీరు పాడుచున్న గీతికలోని అర్థము నాకంత రుచింపలేదు, కానీ వీని కంఠస్వరము మాత్రము వీణనాదముతో సూత్రపేయముగా ఉన్నది. వీరికి ముక్తాహారము భౌకృతిగా ఇచ్చి పంపివేయము. ఓ మాతంగంగన, మా మహారాజు గారు ఈ మెచ్చి ఇచ్చిన ఈ ముత్తాహారం పరిగ్రహింపుము. మహారాజా, ఓ మహారాజా, మాకీ ముక్తాహారం లేటికి మరికేమీ కావలేదు. ఒక్కసారి, ఒకే ఒక్కసారి మీ ఆశ్రయ సౌఖ్యమున సంగినా చాదును కదా. సత్యగీతి, వీరి పరివర్తనము తెలియవచ్చినది, ఇంకా పంపివేయము. తక్కువ మారి భోకల పిడారము ఎక్కడ చెల్లినా. అక్కడే మక్కువ తీర్చుకొనుమో. మనమాలని భయకారి వత్తనాలు కొనసాగినాము. చూడండి, ఈయన మాట్లాడిన చెప్పున తింటూ హరిశ్చంద్ర, ఓయే హరిశ్చంద్ర, సత్యకీర్తికి మమ్మల్ని ఇట్లా అన్యాయముగా కొట్టించదు కదా. మా తండ్రి విశ్వామిత్రుడితో చెప్పి నీవు తీర్చుకున్నా అన్ని పేరుని పిలవరాదు, అన్ని పేరుని పిలవరాదు. నాథ, దేవి, ఈమె విశ్వామిత్ర మహర్షి కుమార్తెయ అయినచో మాలితే ఎట్లైనది? ఏమో దేవి, ఇదంతా ఇంద్రజాలము వలె ఉన్నది. ఏదో దుర్యోగము కొరకు మనం ఈ ఆశ్రమ ప్రాంతముకు చేరితిమి దేవి. ఓరి దుర్మదాంధ,
వైవస్వత కుల కళంక ఏమిరా నీ మాయా వినయములు, ప్రత్యక్షమైన స్మరణములు, పరోక్షముల నిందా పరిభాషణముల. ఇప్పుడు మా పాదము మాత్రమే కాదురా, నీ దృష్టానిత్రం వలన మా సర్వాంగములు నాచుతూనే ఉన్నవి. ఓరి మాయావి, మా అంగీకారం లేక మా ఆశ్రమంలో ప్రవేశించు నీకెవరు అధికారం ఇచ్చును? తొలి చెప్పు. ఈ రాజ్యాధికారము తపస్సుల మాయలు పనికి వచ్చిన నిన్ను బలగర్భమున కన్నుగా లతాభిధానముల నెల్లంటి గగ్గోలుగా ఫలవృక్షంబుల సంపదల్చుకు సుమభ్రాతములను కోవలులై భగంబుల భజంపన్రోవ ఎట్లోచితో ఇట్లాశ్రమముల అపేతమోచుటియే కాక అధ్యయన నా కూతురుని వ్యర్థముకు పాటించి తొదక 4 బయలుదేరివట. నీ తాత ముళ్ళ వారికి ఏమి కట్టబెట్టి ఇంకెవరు రాజులు లేరా? వేటకు రారా? నీ మృగయా విహారములకై మా వంటి తరగాసం పనికిరామాయేమి? భూచక్కంద రాజుల మా పాదాక్రాంతుల యుంద నీవు చక్రవర్తని పదవిని విరవతుడియు మా వంటి ముని ఆశ్రమ పాడు చేసి నాకు ఇదివరకు తెలిసిన కాదురా ముని త్రాసి. నీవేమనొచ్చినను నీ వెంట తిరుగుతూ ఇచ్చుకము వాడి పొట్టబోచుకున్నా ఆ దుష్ట భాషిష్ఠుడనుకుంటివా? లేక నీవు చేయు అపకృత్యములకు ప్రతి విధానం ఒప్పుకున్నకు మేము అసమర్థులమా? దేవా, ఎరుగక చేసిన నా అపరాధములను క్షమింపమయ్యా. అపర బ్రహ్మణ విశ్వామితున్న యుగమా? అపర బ్రహ్మలు నిన్నెరుగని వారెవరు మహాత్మ? జగముల నీ సృష్టి సాగుతుండా చాండమైపోయే బ్రహ్మ సృష్టి తేజమున అగ్ని మీద దధీటురా దుర్యశము పేరదాల్చను తుమరేగా అయినదా నీ వ్యర్థ వాచాల ప్రసంగము? నేనపర బ్రహ్మనని అగ్ని మా తేజములకు దీటు రాకపోయినదని నిజముగా నీ వెలింగిన వాడివైనచో ఎండ కన్నడగన సుకుమార శ్రీరందగ నా ముద్దుల కూతురు పగరుచే ఖండ కావరముల పగరుచే మమ్ము గోడ గడింపక నాలుకలు కోయబోయినది మమ్ము ఎరింగియే. ఓహో అలాగైనా నీ పక్కన ఉపేక్షా భావం ఉండరాదు. నాలుకను కోయిన నీ నాలుకను ఇప్పుడే నీ ముఖము చూసిన కొలది నేయి పోసిన అగ్గివోలే మా మనంబు భక్కున మండుతున్నదా దుర్మదాంత. మునీంద్ర, నేను రచించినవి ఎన్నో తప్పులే అయినను క్షమాగుణ సంపన్నులైన మీ వంటి తపస్సులకు
ఇట్టి దీర్ఘ కోపంబు చమదు మహాత్మా కానా పొగరు గలవాని నలచుట పొగరు గలవాని నలచుట పోలుగా దీనతనటగువాని దీనతనటగువాని సాధు పదములే పదగలక్కిన బాముడు సంపదకు కాదే చచ్చిపోయిన దానినే చచ్చిపోయిన దానినే చంపలేలా ఏమి వీని క్షమాపణ కిరీటముపై తన్ని దుర్భాషలాడినను రవంతయైనను చెలింపకున్నాడు. అవును, విరాగులమై తపస్సు చేసుకునిచున్న మాకింతటి దీర్ఘకోపంబు తినదు. హరిశ్చంద్ర, నీ తప్పులన్నీ నీ యందే ఉండనిమ్ము. శరణాగత రక్షణ అవశ్య కర్తవ్యం కనుక నీ భయముడికి నిన్ను ఇప్పుడు చేపట్టినాడము లెమ్ము. ఇందు మా ఉపదేశం వండుగలదు. నీవ దాని మేల తప్పక ప్రవర్తింతువేని మా కోపాగ్ని నిశేషముగా చల్లారగలదు. దేవరా ధర్మోపదేశమును పరిగ్రహించుటకు సిద్ధముగానే ఉన్నాను మహాత్మా. పాపకార్యముడుకు మీరు నన్ను పురికొల్పుదురా? ఎట్టి పాపకృత్యములైనను మా ఆజ్ఞను వెనుక పుణ్యకృత్యములో మారవలసినదే. మీరు అపర బ్రహ్మలు కదా. మా మహిళకు బాగుగా తెలిసినవి కదా. ఇక అన్యాలోచనలేలా అన్యాలోచనలేలా ఇచ్చితి వివాహం బాడుమా లేదు నా కన్యారత్నములం స్వరూపవతులం గాంధర్వ విద్యా జగన్మాన్య ప్రోభవలం వయోచిత కళామక్కల్లులం భూరి సౌజన్య స్త్రీల వధింపుమేకం ప్రశస్త శ్రీ సుఖ భోగము
అంటంగూడని మహాత్మా అంటంగూడని మాయ కన్నియలతోనా నేనే పెళ్లి పేరంటాను రోజుల యశపాటిలో అంటంగూడని గెలుపు సాక్షిగా గొంతంతంగోసి తదయతో నెల మహాత్మా తదయతో నెల వివాహం వాడుతే కర్మమా ఓరి మూర్ఖ సత్యకీర్తి, నీకు లేని సంబంధం మాతో కల్పించుకుని నిర్భయంగా మాతో పెరిగి ఎరుగక చేసిన వాని అపరాధములను క్షమింపుమయ్యా. ఓరి కపటశీల, ఓరి కపటశీల, ఎంతటి కపట కృత్యము అనేది చుట్టివి ఓరిము మీ తప్పులన్నీ క్షమించినారము, ఇక మా ఆన నిర్వర్తింపు. మునీంద్ర, సకల ధర్మ స్వరూపులకు మీరు నాకెత్తి దురుపదేశము మనచుట పాడియ మహాత్మా వంశము నిల్పలే కదా వివాహము అరయల్ వంశము నిల్పలే కదా వివాహము అట్టి వైవాహిక స్ఫురణపు ఇప్పటికల్లా జరిగే సత్పుత్రుల పుట్ట వశ పరిపాకం పుడు తప్పుతున్నయది ఈ ప్రాయం కొల్ల సంకట పోతెల్లి ఏల చుట్టదము నా కంఠమున కౌశిక మునీంద్ర, ఇహపరములకు రెండిటికి చెడు మార్గమున నేల దృక్కమందు దురంతమైనాటి పాపకర్మం ఆచరించి ముందు పరసౌఖ్యములకు చెడు మందురా మహాత్మా. ఓరి మూర్ఖ, నీవేళ నువ్వు చూసుకోలేకున్నాడవు, ఎప్పుడో వచ్చు స్వర్గ సౌఖ్యములకు నమ్మి ఇప్పుడు కంటికి కనపడుతున్న సామ్రాజ్యాది ఉత్తమ భోగం విడిచి వెర్రివాడెందైనా కలడా? నీవు నా కుమార్తెను పరిణయమాడకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గ ద్వారములు తెరచబట్టబడి అనుకుంటువాయమి. నీ వంటి తుచ్చ రాజులకు స్వర్గ సౌఖ్యములు కూడానా? రాజ్యాంతే నరకం ధ్రువం కావున వ్యర్థ ప్రతివాదమును చాలించి మా ఆజ్ఞ ప్రకారం ఈ పంచకర్మని పరిగణించి పూజ్యమైన సామ్రాజ్యాది ఉత్తమ భోగంతో పాటుగా ఈ అంగనముల భోగం యథేచ్ఛగా యథేచ్ఛగలింపు ఏడాది కింది కడగండు. అగడకట ఇది ఎక్కడ అయినా సరి అయిన బోధయ. మానుష జన్మమెత్తిలందులకు పాపలను శిక్షింప పైన దండధరుడు ఒకడున్నాడు అనే దుష్కార్యముల పొంత పోకుండా వలయుడు కదా. ఎవరు దండధరుడా? ఆ పాపిష్టి మనకేలా హరిశ్చంద్ర అరణం ఇచ్చెద ఏమి కావలయునో అర్జుంపుమా. సంతాన పుందరులో జక్కులరేని పెన్నిధిలో చింతారత్నమో హేమభూధరమో కౌస్తుభమో సుధారసమో
ఇంద్రత్వమో బ్రహ్మత్వమో ఉరగాదీస పనోళ్ళ సన్మని గణంబో కాగా ఇంకేమి కావలయును అధ్యుంపుమా సిగ్గాల లేకపో దేవా మీత భూమనం పెద్దకైనను చాలినది కానీ సిద్ధేలాగునలేకపోయే తనకు ఇసి గాథిన చూతియే లగ్గో కూచగనల్ల ఆశపడి ఇల్లాలుడ దుఃఖితయ యక్కో క్షంపక భాగ కల్పి జగపోయే అర్కాన్వయౌబో అజ్ఞయోచనతల్చు ఛీ 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 అలరలందు ఆబాల గోపాలమో ఇతడే ఓ ఆత్మశ్రాగి దురభిమాని నా కుమార్తెను పరిణయమనంతనే నీకు లోక నిందయా నీ ముఖమున కట్టి భాగ్యమే కలిగిన నీ భోగ భాగ్యములు 3 భూముల 6 గాయలుగా నుండి నిన్ను పట్టభగ్గములుండక ఇతడే నూతన సృష్టికర్తయైన గాధేయునల్లుడ నిన్ను అనలంబున నిల్పి సోహారుని దర్రే వారెవరెవరని ఆని సంధ్యము సురా అసుర నరసుర అసుర యక్ష గంధర్వులేని తపసోత్తమ మీకు నేనేమని ప్రత్యుత్తరం ఇస్తున్నయ్యా ఆ కుంభకన్ను పలుదని పలుకు ఆ కుంభకన్ను పలుదని పలుకు నవ్యము పైన బ్రహ్మత్వమేమి కైలాటపు మాయకాంతులివి ఏమి లోక దూషంబో మీ బాకు పొందుట చూచి ఏ మొగమున మీ కులము కదా మరి చల్లుపటి అవునే ఇట్టి సంబంధము దేవా 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 హరిశ్చంద్ర ఎందులకు ఈ పెక్కు మాటలు వృధా ప్రసంగములు ఇంతకు మా ఇచ్చు ఈ అపూర్వ విభవంతో పాటుగా మా ఈ పంచమ కన్యను పరిగ్రహించడం లేదో ముందు చెప్పము. మునీంద్ర నా రాజ్య సర్వస్వముడైన వీడను కాని ఆ కన్యలను మాత్రము నేను వివాహం పాడనయ్యా వివాహం పాడను. హరిశ్చంద్ర
ఆ మాట ఎందే నిలిచి ఉండుము. తప్పిపోయిన సదాశివుని పాదములకు తప్పిన వాడవదువు. ఆ సదాశివుని పాదములకు తప్పిన వాడవదువు. చిరకాలము నుండి మరల రాజ్యం వేలవలనని మా మది వాదించుచున్నది. నేటికి నీ ఔదార్యములను ఇప్పుడు అలివింపునున్నది. హరిశ్చంద్ర, ఏది నీ రాజ్యములకు ఇప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించదా? అక్కడ రాజపుత్రుల అభ్యర్థులు తెలుపుకుంటూ నీ రాజముద్రిక నిమ్ము ఆడి తప్పకుండమో. మునీంద్ర, ఆడి బొక్కుదని తలంచితువా మహాత్మా? పెనుబలగా తనకు పెట్టలు పోల ముందు బంగా పడసార వెళ్ళయదే దానిల్ వీరలాశించి నల్లడుగల్ కాదని చిన్న బుచ్చగలనయ్యా మిమ్మో నిస్సారపు పదములు రాతని గంపు సౌఖ్యము మీకు క్రొత్తలో విధులే రోజరికపు సౌఖ్యములు నిసారములు పడవలట. ఇలాంటి కుయుక్తులు నీకన్నా మాకు లక్షలు తెలియ కావా? మరి రాజులందరిలో నీవేమో సత్యసంధుడు అని వింటిని. నేటికా పేరు నేతి బీరకాయ అయినది. మాట పెదవి దాటకమునిపే యోచించుకోవలసి ఉన్నది. పెదవు పశ్చాత్తాపణ ప్రయోజనమేమి? ఇక వేయి మాటలతోనేమి ప్రసంగాంతరమున పొరపాట్లు అట్లాంటిని రాజ్యము నీకీదలిసి కాదు అని స్పష్టముగా చెప్పుము. పెదవనే పచ్చత్ర పిచ్చను నాథ, ఏల సందేహించెదరు తరుణు నేనొక పాటినే తమకు నాథ తరుణు నేనొక పాటిని తమకు కర్తవ్యంబోధింప ఇధర కణాచే నీకు ఒక్కరికి మాంధాత్రాధిరాజన్యులు యాదరు పాలించిరి యాదరేగిరి ఇక యాదరు పోమను నారలో మెనుగట్టుకొని ఏ గౌజాలిరే ఇంతకు
ప్రాణేశ్వరి, నీవు నా పాలిట కల్పలతవు. లోకమున అనుకూల దాంపత్యం ఇట్లు కదా ఉండవలేదు. లోనికేగి దానధారా సమృతమ్మకు బంగారు బృంగము గైకొను రమ్ముదేవి. అట్లనే నాథ. ఓ భగవతే భూదేవి, సతత అన్నక్రియారతుడనల్చు జగాన పేరుదినాడ నీ కారణమునా క్రతువులు నచ్చే దేవతలు మెచ్చ యశంబు గనిగించినాడ నీ కారణమునా మితిలేని ద్రవ్య సంగతుడనై భోగ విస్తారుడనైతి నీ కారణమునా చతురభ్య వేష్టి తక్షితి బసంతతి నెల్ల కనుసైక వెలగని కారణమునా ఇంతకాలంబు నన్నాశ్రయించుకొల్టి ఇప్పుడు విధి తప్పి వచ్చుట నేనే నిన్ను అమ్ముకొను చూచి సత్య విత్వము కొరకు శ్రీ గుణధామా రాజలక్ష్మీలలామా బ్రహ్మ ఋషి సప్తమ, రాజ్యదానమును పరిగ్రహింపమయ్యా. దేవ బ్రాహ్మణ మాన్యము విడచి హరిశ్చంద్ర ఏమంటివి దేవ బ్రాహ్మణ మాన్యము విడచి భక్తి సప్తపాధోది వేళ విభ్రాజద ఖండ భూలయ మెల్లను నీకు దానంబుగా పాపం బొందొక శంకలే కుసగితి పాపం బొందొక శంకలే కుసగితి దేవా దేవా విశ్రాంతిగా ఏల భూమిక నీవు విశ్రాంతిగా ఏలు భూమిక నీవు ఆ చంద్రతారాజ్యము
ఆ చంద్ర తారార్కము ఆ చంద్ర తారార్కము నీవా చంద్ర తారా ఆర్కము రాజర్షి తిలక రాజలాంఛలముగి ఈ కిరీటము ధరించి ఈ దారుణీ చక్రం బెల్ల నిర్విక్రమముగా పరిపాలింపుకునుమయ్యా. హరిశ్చంద్ర, దేవా, నీ ఔదార్యము మిక్కిలి శ్లాఘనీయం. నీకు దీర్ఘ ఆయురారోగ్యములు కలుగుగాక, నీకు దీర్ఘ ఆయురారోగ్యములు కలుగుగాక. హరిశ్చంద్ర, మునీంద్ర, నీవింక నీ భార్యాపుత్రులతో మా రాజ్యము వీడి పొమ్ము. సత్యకీర్తి మంత్రోత్సవానికి ఇచ్చట ఉండడం తెలిసేదా? పొమ్మ వాళ్ళకు. అటులనే మహాత్మా. మంత్రి సప్తమా సత్యకీర్తి, నీవిక మహర్షిని ఆశ్రయించుకొని కాలము వెళ్ళవచ్చు. ప్రభు, ఇన్ని నాళ్ళు చిలుకను అల్లారు ముద్దుగా పెంచి నాకు కట్టు పిల్లికి అప్పగించినట్టు నన్ను కౌసుకునికి అప్పగించదమా ప్రభు? సత్యకీర్తి, నేను ఇక్కడ ఉండదగనా ప్రభు? చిన్నతనంబులను సేరగదీసి ప్రభు, చిన్నతనంబులను సేరగనీసి కుమారు రీతిగా మన్నన తోట పెంచి తమ మంత్రి పదముల నుంచినట్టే ఖండ గురుడము ఈ గతి కాడల పాలై పోవుతో ప్రభు ఈ సన్నిధి నోట కోసుకొన జాలని ఎట్టి కృతజ్ఞుడను కదా. యదవు పునఃసమాగమా, యదవు పునఃసమాగమా, సుఖోన్నతులు మనకే జగాన ఇది వరికెన్నడు గుణనిధి జవదాటవు నాదు మాట, ఇది వరికెన్నడు గుణనిధి జవదాటవు నాదు మాట. ఈయదను కూడా నా పలుకులా ఈ కలనే రుణాడు యదవు పునఃసమాగమా, సుఖాన్నతులు మనకే జగాన ఆ
కళాభిమాని భీమవరం వాస్తవ్యులు పాటిబండ్ల వెంకట్రావు సార్ గారు నా కళను ప్రోత్సహిస్తూ 100 రూపాయలు ప్రజెంటేషన్గా ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పార్వతీ పరమేశ్వరులు ఎల్లవేళ్ళ కాసి రక్షించి కాపాడవాలని మరీ ప్రార్థిస్తున్నాం. హరిశ్చంద్ర, ఇంకా నువ్వు కదలకున్నావేమి? సత్యకీర్తి, మరి ఈ కిరీటం తీసుకువెళ్ళి రాజ్యము నలుమూలలా మరి పట్టాభిషేకం సాధన బొమ్మవరకు. అయ్యో, హరిశ్చంద్రులు లేని అయోధ్యకు మరలా అలంకారం ఎక్కడ? ప్రభు, ఇక నేను పోతున్నాను. హరిశ్చంద్ర, మాకు నీకు కాలాతీతం అవుతున్నది. నీవును మా ఆశ్రమం నడిపొమ్ము. అటులనే మహాత్మా. హరిశ్చంద్ర, ఆగుము, ఇటు రమ్ము. ఏమి మహాత్మా? సింహాసనంపై కూర్చున్న రాజ్యం వేలు మాకు గాని ఈ మణిభూషణం మీకేలా? ఇది కూడా మా ఆశ్రమం దిగి విడిచి వెళ్ళు. అటువలనే మహాత్మా. అవునవును, అంతటి సాధ్వి అర్ధాంగి, అంతకు మించిన ప్రభుభక్తి కలిగిన మంత్రి. అంతే కాదు, ఈతడు సత్యమే దైవమని, దైవం ఒక్కటే సత్యమని, బాహ్యముగా కనబడుతున్నవన్నీ అసత్యమని ఎరిగిన వాడి హరిశ్చంద్రుడు. అవుత చేతను నాడు సురసభలో కామ, క్రోధ, లోభ, మోహ, మతమాశ్చర్యములను హరిషడ్వర్గములను జయించిన మానవుడిని కదా అని ఆ వశిష్ఠునితో పందెం వేయించి దుర్ఘటమైన కార్యక్రమం పై వేసుకుని మెలంగుచున్నను. ఎందును ఈ రాజేంద్రుడు చేజిక్కకున్నాడు? అవును, ఇప్పుడు ఈ హరిశ్చంద్రుడు రాజ్యము వీడి అరణ్యమలుబడి పోవుచున్నాడు. మరి ఇప్పుడు ఇతని వెంటబడి పీడించి నొప్పించి అసత్యమాడించు స్మరించినది ఇప్పుడు మరొక ఎత్తుదా. అలనాడు హరిశ్చంద్రుడు రాజధానము గావించినప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యములు విడవమనినే కాని అలనాడు తాను నాకు యజ్ఞార్థమై ఇచ్చిన ధనము ఇందు నిరూపింపలేదు కదా. ఏదో ఒక నెపము కాలను పట్టి పిడుచులకు అడరే హరిశ్చంద్ర, అడరే ఎంతటి మోసగాడవురా! సత్యం పండ ఇప్పాటిదా పరవిత్తంబును పాయసంబుగ భుజింపంజూదువా నాడు అలనాడు అక్షర యజ్ఞార్థముగ దానమిచ్చిన రొక్కం ఎక్కడ దాచినాడవు రాజ్య కక్కిన కూటి కాశపడు దుర్బుద్ధులు ప్రశంసింతురే. మా రుణధనంబుని ఎగవేదనంచిదివిరా. మునీంద్ర, ఎక్కడిదా రుణము? ఎక్కడిదా రుణంబా అసలు లేనే లేదా? అయ్యో దేవా, ఏది మోమెత్తి మా వంకంతేరి చూచి అనుమట్లే ఎత్తు నోరాదునో నీకు ఆ మాట్లాడినది నాలుక లేక తాటి తోలమా? చిచ్చి, ఈ మర్యాదకు సత్యమూర్తి సత్యం ఎట్లాదురా లోకము. మునీంద్ర, మమ్మెంతగా బాధపడా పాడియ మహాత్మా ధరణి సర్వస్వముల మీకే, ధరణి సర్వస్వముల మీకే ధారవోసి కట్టుబట్టలతో
ఇట్లునట్టడవికి ధైర్యమున ఏగుతున్నా ఇంక మాతలను నేనయ పొలలు కట్ట చెల్లి పదకునే ఓరి కృతజ్ఞ దుర్మదాంగ పాపిష్ఠ! ఏమని వాగితివి ఇంకొక్క మారట్టి కోత కోయము నీ నాలుగు పీకి గేతలు చేతగాని నీవు ఇప్పుడు ఇక్కడ ఏచుడు నువ్వు పెద్ద పెద్ద పులుగు మొదల కోటి ఎండలకు అలనాడు ఎక్కినట్టమై మేము యాచగా నీవు మాకిచ్చుతున్న సొమ్ము అది మా సొమ్ము మేమడుగుతా నీకు లేని ఎప్పుడు తలకట్టుడయా. ఇప్పుడు గావించిన ఈ రాజధానం కూడా ఈ లేని ఎప్పుడులోనే పోయినదా ఏమి? మునీంద్ర కోపింపుకుడు, నేనిప్పుడు చేతారకాసను లేని నీచ దరిద్ర గతి ఎందున్నాడను. మరి ఇప్పుడు ఏమి చేయదు? ఒక్క మాసము గడువ సంగిన ఏ పాటనైనా పడి మీ సొమ్ము చెల్లించదనయ్యా, చెల్లించదను. అలాగును చేయుము. మొదటనే ఎట్లా అడుక్కుని అంత బాగుండేది. హరిశ్చంద్ర దేవా, మమ్మల్ని ఇంకొక సందేహం బాధించుచున్నది. ఏమి మహాత్మా? నీకు దినదినము లభించు ద్రవ్యము అన్నపానాదుల కింద వేపరక మరి మారుణ మెట్లు తీర్చగలవు. ఆహార వ్యవహారం పట్ల మోమాటం పనికిరాదు. కావున నీపై నిలువుగా నా శిష్యుడి నక్షత్రకుడు మబ్బెదను. అటులనే మహాత్మా. శిష్యా నక్షత్రగా ఇతడే హరిశ్చంద్రుడు. మనకి ఈ వేసిన రొక్కము ఒక్క నిర్జనములు ఇచ్చినట నీకు వెంట వేగి ఎత్తుగాను ఆ ఫలితములు సూచించగలవు. హరిశ్చంద్ర దేవా, ఇతడే నా ప్రీశిష్యుడు నక్షత్రకుడు. చిన్ననాటి నుండి గారాలుగా పెరిగినవాడు. ఆయాసముకు ఓర్వడు, ఒట్టి అలిపిరికి ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నము కూడా అడుగులేడు. కావున ఇతను ముప్పుడులా వేళ పిప్పుక నాకు మారుగా చూసుకొని సాధ్యమైనంత వరకు అటులా చూసుకునేది మహాత్మా. నక్షత్రగా సాధ్యాసాధ్యములు ముందున్నవి మరియు నా చేత ఉన్నవి. హరిశ్చంద్ర దేవా, నీ మేలుగోరి వచించుచున్న నా వాని ప్రదేశం తోసివేసి ఆ ఘోరారణ్యములో పడాని అక్కడ తలకు పోచున్నావు. నీకీ నిష్కార వాత ఎందులకు? చక్కదనాల చుక్కయ్యగు నా ముద్దుల కూతురి వివాహమాడము. అట్టుగాదేవి నీవు పడు పాట్లు కుక్కలు పడవు. గాధినందన, నేను ఈ కష్టములను అధికముగా భావించటలేదు, కానీ నన్ను ఇంకేలా బాధించదరయ్యా. అంతముగననే సత్యస్థైత్య పౌకెత్తియ నాకు చేకూరనే ఇరుములైల్కోటి జన్మంతమేతో కౌతూహల వృత్తిచే అనుభవే చల శ్రీ సుఖ ప్రాకట్యం పదియేలా విచ్చల యశోపాలభ్యమేలేనితో మునీంద్ర, మాగతి ఎట్లయినగాక నేను ఇంకా పోయి వద్దునయ్యా. రోగికి పచ్చి ఆహారం సవ్యగుణ. నక్షత్రక నీవి రాజు వెంట ఏగి ఆయా ప్రదేశం గడించిన రొక్కమును ఒక్క కాసెను వేపరుకు పడనీయక ఆ అరణ్యములో వచ్చుచున్న హరిశ్చంద్ర హరాత్రులు దీర్ఘయాత్ర చే నలంగన చేసి అన్నపానాదు ఎడబాటు కలుగన చేసి తన నిద్రాహారము మాల్పించి తన ధైర్యము స్థరించి ఆత్మస్థైర్యము విఘాతము కల్పించి తన వెంటబడి పీడించి నొప్పించి ఎత్తులేనను ఈ హరిశ్చంద్రుని చే ఒక్క అబద్ధం ఆడించము చాలు. ఒక్క అబద్ధం ఆడవలేదు కానీ ఎన్ని అబద్ధములన్నీ ఆడించగలరు.
నక్షత్రక పురోత్తమ హరిశ్చంద్రుని ఏమనుకుంటివి? మహాత్మా అమిత పరాక్రమవంతుడు, ధీమంతుడు, చక్రవర్తి. నాడు సురసభలో ఆ దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింప ముందుగా ఈ మూర్ఖ వశిష్ఠుడు లెగిసి ఈ హరిశ్చంద్రుడు పేరు వర్ణింప ఈ హరిశ్చంద్రుని పరీక్షింపవచ్చితిని. అంతియే గాని చీటికి మాటికి వారిని వీరికి మళ్ళీ ఈ హరిశ్చంద్రుడు అసత్యములు ఆడిన ఇంతటి దుర్ఘటమైన కార్యక్రమం పై వేసుకుని నేను మెలంగవలసిన అవసరమూ లేదు. మహాత్మా ఇంతటి పనికి నీ అంత సమర్థుని వినియోగించవలసిన లేదు. నక్షత్రక పురోత్తమ నిరంతరము నేను నీ వెంటనే ఉంది. నీకు కావాల్సిన ఉపాయములు ఎప్పటికప్పుడు నేనే నీకు చేరవేయుదును. అలాగే నీవు అరణ్య మార్గము చేరి ఆకలి దప్పులు అరుంకుటకును, నిద్రాహారములు మాని నీవు నీరసపడకుండా ఉండుటకు ఆ, నీకు దివ్య మంత్రోపదేశం ప్రసాదించున్నాను, స్వీకరించు. జై భవ, దిగ్విజయీ భవ, కోయిలము నక్షత్రగా నీకు శుభము కలుగుగాక. అలాగే మహాత్మా. కానీ మనకు రావలసిన రొక్కంబు నక్షత్రక పురోత్తమ. హరిశ్చంద్రుడు మనకి ఇవ్వలసిన రొక్కము ఉమ్, ఆకాశము గల నక్షత్రములు, భూమండల ఇసుక రేణువులను రెంటిని కలిపి గుణించగా వచ్చు లబ్ధమే హరిశ్చంద్రుడు మనకి ఇవ్వలసిన రొక్కం. ఇందులకు కొలుచుటకు గాని లెక్కించుటకు గాని ఆహా, సాధ్యము గాని పరిమాణము నే ఇదివరకే నిమిచితిని, శ్రద్ధగా వినుము. దంతావలంబుపై బలవంతుండొక్కండు నిలచి పైకింద్రతనం వెంటటి దంపుగా రువునో. నక్షత్రం పురోత్తమ. ఇందును ఒక ప్రత్యేకత గలదు. అలా పైకి రువిన రత్నమును నా తపశక్తి చే ఆకాశముకు అందజేసి ఆహా, అచ్చట స్తంభింపజేయగలను. ఇది కొలుచుటకు గాని లెక్కించుటకు గాని సాధ్యము గాని పరిమాణము ఎత్తి ఉన్నదా? ఏమో, నీకు సంధ్యావందనమే రాజు నుండి కదా. మార్గం మధ్యంలో మనిషిన ప్రమాదము ఒక్కసారి వల్లివేయు. అలాగే మహాత్మా. పురోత్తమ. ఇదిగో దంతావలంబుపై బలవంతుండక్కడు నిలచి పైకి రతనం వెంటటితో అంతటి అర్థము దక్షిణ సరిపోవం కదా. నక్షత్రగా చక్కగా ఎత్తించుకుంటేవి. అడుగు, ఆ రాజు అరణ్యంలో పోతున్నాడు. నువ్వు వెనుకని తొందరగా బొమ్ము. జై భవ, దిగ్విజయీ భవ, కోయిలము నక్షత్రగా నీకు శుభం కలుగుగాక. ప్రేక్షకులు, కళాభిమాని, కళాకారుడు, కళా పోషకులు నన్ను అభినందిస్తూ నాకు 200 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వజతులు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాను.